మా ఫ్యామిలీలో వారానికి ఒకరోజు ఒక వింత అలవాటు ఉంది. అదేంటి వీడియోలో పూర్తిగా చూపించిన, అలాగే కిట్టు వాళ్ళ ఇల్లు గిట్లా చూపించిన వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, 5:30 అవుతుంది. ఇంత ఉదయం లేపించుకున్నాను. అది కాక ఈరోజు సండే, కొంచెం ఎక్కువసేపు పండుకుందామంటే క్లాస్ ఉందని చెప్పేసి 5:30కే లేపేసింది. ఇంకా పూర్తిగా ఉదయం గిట్లా కాలే, ఇప్పుడు ఇంకా లైట్స్ గిట్లా ఆఫ్ కాలేదు, ఇప్పుడు అవుతుంది. కుక్కలు అరుస్తున్నాయి మా ఇంటి దగ్గర. ఈరోజు ఇద్దరు సేమ్ డ్రెస్ వేసుకుంటున్నట్లు నువ్వు అక్షయ. అదే ఇలాంటి ఇట్లనే ఉంది సేమ్. అయితే అక్షయ్ ఇట్లా 8 o'clock ఉంది క్లాసు. సరే కానీ ఏమైంది, కొత్త బ్యాగ్ తీసుకుంటే తీసుకోలే? సరే, ఉదయాన్నే బయలుదేరినాం కాబట్టి రోడ్డు పైన అయితే మేమే కనిపిస్తున్నాము. ఇంకా కొంతమంది అయితే వాకింగ్కి వెళ్తున్నారు, కొంతమంది నడుస్తున్నారు. ట్రాఫిక్ అయితే చాలా తక్కువ ఉంది, రోడ్ అంతా క్లీన్గా ఉంది. అక్కడ రైట్ సైడ్ రోడ్ అవతల ఖాళీగా అనిపిస్తుంది కదా, ఒక 10 గంటల నుంచి అక్కడ ఫుల్ బండ్లు ఉంటాయి అనమాట. ఫ్రూట్స్ బండ్లు మొత్తం దాదాపు ఒక 100 బండ్లు ఉంటాయి. ఎవరికి ఫ్రూట్స్ కావాల్సిన ఇక్కడనే ఉంటారు. ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే వైశ్య వాళ్ళ స్కూల్కి వెళ్ళే దారి వస్తుంది. ఇంత పొద్దుగాల ఏం క్లాసులేమో నిద్రలు పాడు చేసుకొని ఇప్పుడు పోతే మళ్ళీ 10 o'clock వైశ్యకి అయిపోతుంది, 8 o'clock అక్షయకి స్టార్ట్ అవుతుంది, 12 o'clock అయిపోతుంది. వైశ్య నుంచి పెట్టి రిటర్న్ వచ్చేటప్పుడు అప్పుడే సూర్యుడు పైకి వస్తున్నాడు. ఆ సూర్యకిరణాలు మంచిగా అనిపించినాయి, అందుకని చెప్పేసి కొద్దిసేపు ఆగి ఆ సూర్యకిరణాలను ఆస్వాదించి మళ్ళీ రిటర్న్ చేసిన. ఎందుకంటే మా ఇంటి చుట్టుముట్టు అన్ని బిల్డింగ్స్ ఉంటాయి కాబట్టి సూర్యకిరణాలు పడవు. మా ఫ్యామిలీలో ఒక వింత అలవాటు ఉంది. ఎవ్రీ సండే, వారానికి ఒకరోజు ఎవ్రీ సండే అయితే బొగ్గుతోనే రుద్దుతాము. బొగ్గుతోనే రుద్దడం వల్ల చాలా యూజెస్. అందుకని పల్లెటూళ్ళలో అందరూ బొగ్గుతోనే రుద్దుతారు. వీనికి ఇట్లా బొగ్గుతోనే రుద్దురా అంటే దాంతోనే ఎవరైనా రుద్దుతారా అని చెప్పేసి వాడు నాకు క్వశ్చన్ వేస్తుండు. కానీ దాని వాల్యూ వాళ్ళకేం తెలుసు, ఈ కాలం వాళ్ళకి. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, అందుకే పెద్దవాళ్ళు ఏది చెప్పినా అది మన మంచి కోసమే ఉంటుంది. మనం ఎన్ని పేస్ట్లు యూజ్ చేసినా మన పనులు అలానే ఉంటాయి. 50 ఏళ్ళక ఉన్న పనులన్నీ రాలిపోతాయి. కిటీ నీకెందుకు లేదు? కిటీ క్లాసు ఉండేనా? సండే మళ్ళీ అక్క వాళ్ళకు ఉంది కదా. ఇప్పుడు స్టార్ట్ అయితే ఎప్పుడు అయిపోతుందమ్మా? మళ్ళీ 12 o'clock రావాలా? నువ్వు అక్క ఏంట పోయి 9th class చదివేసే. మరి పండుకుంటావా? నేను అక్క నుంచి పెట్టి వస్తావా? కాదు నువ్వు పండుకోదా కొద్దిసేపు? పడుకోవా? ఇంత ఉదయం లేచినావు సండే రోజు ఇట్లా. నేను అక్షయ్ నుంచి పెట్టడానికి పోతుంటే వీడి గిట్ట లేచిండు. లేచి తొందర మొహం కడుకొని నేను వస్తా మా అమ్మ అంటుండు. పద గేటి అట నడుస్తాం రా సోగన్లాగా. తెరు వాడు చెప్పులు వేసుకురాలేదు. అక్షయ్ క్లాస్ అయిపోయేసరికి కల్లా 12 అవుతుంది కదా, బాగా ఆకలిస్తుంది అన్నట్టు ఇప్పుడు టిఫిన్ చేయించుకొని తీసుకెళ్తున్నాను. అక్షయ్కేమో మసాలా దోశ, వీనికేమో ప్లెయిన్ దోశ. ఎందుకంటే వీడు కారం ఉంటే తినడు కాబట్టి వీడు స్పెషల్ అన్నమాట. వీని కోసము ప్లెయిన్ దోశ వేయాల్సి వస్తుంది. బాగుందా తల్లి? చట్నీ దోశ బాగుందా? చట్నీ బాగుందా? దోశ బాగుంది, చట్నీ బాగాలేదట. కమాన్ క్యారియన్. అక్షయ్కి క్లాస్ టైం అవుతుంది, వాడేమో మెల్లగా తింటుండు. 15 నిమిషాలు అయిందేమో చూడ దోశ కంప్లీట్ చేయబట్టి. ఇంకా ప్రాసెస్లోనే ఉంది, అయిపోనే లేదు. అక్షయ్కేమో ఆల్రెడీ 5 minutes లేట్ అయిపోయింది క్లాస్ స్టార్ట్ అయ్యి. టెన్షన్ పడుతుంది. కిట్టు నువ్వు ఈయన కూర్చుంటావా? నేను అక్కడి నుంచి పెడొస్తా. ఉంటావా? ఎవరైనా ఎత్తుకపోకనా? తిను, ఫాస్ట్గా తినేసి పోదాం. అరే నువ్వు అట్లా చిన్న చిన్న ముక్కలు తింటే లేట్ అవుతుందిరా. తాగు, వాటర్ తాగు. అయిపోయిందమ్మా క్లాస్? అయిపోయిందా? టిఫిన్ చేసినాం. వైశ్యకు టిఫిన్ తీసుకొని వచ్చిన, అంటే మేమంతా చేసినాం కదా, వైశ్య ఒకటి చేయలేదని. వైశ్యకు టిఫిన్ తీసుకుంటే ఇట్లా మామ నేను తీసుకుంటా మళ్ళీ అన్నాడు. మేడం మళ్ళీ ఇప్పుడు పూరి తీసుకున్నాడు. ఇందాక దోశ తిన్నాడు, ఇప్పుడు పూరి తిన్నాడు. నువ్వు చిన్నగా ఉన్నా గట్టిగా తింటున్నావురా, పెద్దగా అయితే బాగా బలంగా తయారవుతావు కదా. వీడిని ఇప్పుడు వాళ్ళ ఇంటికాడ ఇచ్చి పెట్టడానికి వెళ్తున్నాను. అట్లనే అక్షయ్కి ఇట్లా టైం అయింది. వీడిని ఇచ్చి పెట్టేసి అక్షయ్ని తీసుకొని రావాలి. షూ ఏడ పెట్టుకుంటావు?
బండ్లు పెట్టుకుంటా పెట్టేసే. అయితే వాడు స్కూల్ నుంచి డైరెక్ట్ ఇక్కనే వచ్చిండు, అట్లా స్కూల్ షూ వేసుకుని వచ్చిండు. వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు చెప్పులు వేసుకోవాలని రావడానికి. పెట్టేసే అలా వెళ్దామా షూ పద. ఇప్పుడు వీళ్ళ ఇంటికి వెళ్తున్నాం, మా చెల్లెలు వాళ్ళ ఇంటికి, అంటే మా బాబాయ్ వాళ్ళ కూతురు. పద పద. వీళ్ళు ఇట్లా లోకల్లో ఉంటారు కానీ కాకపోతే ఏంటంటే వీళ్ళ షాప్కి ఇక్కడ దగ్గర అవుతుంది అన్నట్టు ఈ ఏరియాలో వేసుకున్నారు. ఇది రెంటెడ్ హౌసే ఇది ఇట్లా. ఏడుంది మీ మమ్మీ? అరే గింత చీకట్లో ఉంది మీ మమ్మీ. ఏడుంది? వయసుకు 6 గంటలకే కదా ఉదయం స్కూలు, 5:30కి లేపించిందే ఇప్పుడు నన్ను ఇట్లా. నిద్ర సరిపోవట్లేదు. నాకే నిద్ర వస్తుంది అంటే ఇంకా వయసుకి ఎట్లా ఉందేమో. పడుకోలేదు, మళ్ళా ఫుల్ వర్క్ ఇచ్చిందంట. మీ ఫ్రెండా పిల్లు? ఏం పైసలు రా? హాయ్ చెప్పు వద్దు. హాయ్ చెప్పు. ఫ్రెండ్స్ మా సిస్టర్ చూడండి. అరే అన్ని గానం ఉన్నాయి, 2000 నోట్లు ఎవరి దారి లేకుంటే నీ దారిలో ఉన్నాయి. కిట్టు చూపించు. 200 ఉంది. ఇది 2000 నోట్ రా. 2000 10 రూపాయలు 20 50 మొత్తం ఎంత అయింది? చదువుకున్నావు. నీ దారిన పాకెట్ మనీ ఎక్కువ ఉంది కాక ఇటు అందరికంటే. మీ మమ్మీ దారి ఇట్లా ఇన్ని గనం ఉన్నాయో లేవు. వెరీ గుడ్. వావ్ సూపర్ ఉంది కదా గిట్ ఇక్కడ గ్రేట్ లేట్. వావ్ చూద్దాం రా. అరే చూపిద్దాం. బాగుంది. ఇది రాకి కిట్టు బాగుంది. మీ ఫ్రెండా? ట్రైనా? పద్దు బాయ్ పద్దు. అక్షయ్కి టైం అయింది. ఫ్రెండ్స్ గాయత్రి వాళ్ళైతే ఇప్పుడే ఊరి నుంచి వచ్చిండ్రు. నిన్న ఫంక్షన్కి వెళ్ళింది, మళ్ళీ ఇప్పుడు ఈరోజు మధ్యాహ్నం కల్లా వచ్చేసింది. ఇప్పుడు మధ్యాహ్నం 12:30 అవుతుంది. ఇంతకుముందే పిల్లలు 12 o'clock వచ్చేసిండ్రు క్లాస్ నుంచి. ఇగో పెద్ద ఆమె పడుకుంది, లైట్ వేసుకుంది. పెద్ద ఆమె పడుకుంది, చిన్న ఆమె పడుకోదా కోసేపు. నిద్ర లేదా, పడుకో కోసేపు. పిల్లలు ఎవరి బట్టలు వాళ్ళే పిండుకుంటుండ్రు, ఎందుకంటే వాషింగ్ మిషన్ ఖరాబ్ అయింది, కొత్త తీసుకురావాలి. అంతవరకు అయితే ప్రాబ్లం తప్పదు. అక్షయ్ అమ్మ తన బట్టలు పిండుకుంటుంది. సండే రోజు ఒక్కరోజు ఛాన్స్ ఉంటుంది, డైలీ స్కూల్ ఉంటుంది కాబట్టి. ఇంకా వైశమ్మ చూడండి ఎంతగానో ఎన్ని బట్టలు పెట్టుకుంది. ఎంత టైం అవుతుంది ఇవన్నీ పిండుకునేసరికి. అమ్మ హెల్ప్ వద్దంట. ఏమైనా హెల్ప్ చేద్దామని ఉంది కానీ చేయాలంటే వద్దంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు అయితే వీడియో. మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోతోనే కలుస్తాము. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోని పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి.